ఈ రోజు డిఎస్సి అండ్ టెట్ దానికి సంబంధించి ఈ రోజు 20,000 పైకు ఉద్యోగాలు ఉంటే ఈ రోజు 11,000 ఉద్యోగాలను మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇది ఇప్పుడు ఈ రోజు జనాల నిరుద్యోగులను కానీ జనాలను కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా మోసపూరితం అని చెప్పేసి నమ్మించి నిరుద్యోగులు ఈ రోజు ఎంతో కష్టపడి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం సంపాదించుకుంటే ఈ రోజు నిరుద్యోగులకు 11,000 ఉద్యోగాలు ఎంతవరకు సమంజసమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. డిఎస్సి కానీ హెచ్జిటి కానీ 7,000 నుంచి 11,000 మధ్యలో మాత్రమే వేశారు. ఇంకా 20,000 పైచీలకు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి, హెల్త్ ఇన్స్పెక్టర్లు ఉన్నాయి, అండ్ ఇంకా వచ్చేసి ఇప్పుడు గురుకులకు సంబంధించినటువంటి నిరుద్యోగులు నిరసన ఉన్నాయి. ఇన్ని కాలం పెట్టుకొని 100 రోజుల్లో పూర్తి చేస్తారని చెప్పేసి ఈ రోజు అలాంటి హామీలు ఈ రోజు దాని పక్కన పెట్టుకేసి ఈ రోజు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ముమ్మరంగా ఎన్నికల సన్నాహంలో ఉన్నది. మరి నిరుద్యోగులకు న్యాయం చేస్తారని చెప్పి ఈ రోజు నిరుద్యోగులకు న్యాయం చేయకుండా ఈ విధంగా చేయడం ఇంతవరకు కరెక్ట్ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నాను. ఈ రోజు విద్యా రాజకీయ పార్టీ పక్షాన ఈ రోజు నిరుద్యోగుల పక్షాన వాళ్ళకు మద్దతుగా మేము ఇక్కడ రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు మేము విద్యా రాజకీయ పార్టీ తరఫున నిరుద్యోగులే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా విద్యార్థుల రాజకీయ పార్టీ మాత్రం పక్కా అక్కడ వాళ్ళకి మద్దతుగా న్యాయం జరిగే వరకు నిలబడుతుందని ఈ రోజు ఈ సభాపూర్వకంగా ఈ నిరుద్యోగుల పక్షాన గురుకులకు సంబంధించిన నిరుద్యోగుల పక్షాన ఈ రోజు నేను హెచ్చరిస్తున్నాను. 100 రోజులలో చేశారు, 100 రోజులు అయిపోయింది. ఈ రోజు మరి ఇక్కడ 100 రోజులు ఈ రోజు మీకు ఇంకా కంటికి అనిపించట్లేదా? వీళ్ళ బాధ అనిపించట్లేదు, గోసగా అనిపించట్లేదా? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మోసం చేసిన అదే విధంగా మీరు మోసం చేస్తున్నారని ఈ సభాపూర్వకంగా మీకు నేను చెప్తున్నాను. విద్యార్థులు ఈ రోజు ధర్నాకు తీయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అశోక్ సార్ ఉండి ముందు నడిపిస్తున్నటువంటి వ్యక్తిని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. సార్ ఇప్పటి వరకు ఎక్కడ ఉన్న విషయం ఇక్కడ దాకా పోలీసులు చెప్పట్లేదు. ఈ రోజు విద్యార్థులను సార్ని అరెస్ట్ చేయడం జరిగింది. సార్ను తక్షణమే విడుదల చేయాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఈ రోజు నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకొకటి ఇప్పుడు సార్ ఎక్కడో తెలియదు, మరి ఏమవుతుందో కూడా తెలియదు. ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు వెయిట్ చేయడం జరుగుతుంది చైతన్యపూర్లో. ముందుకు ఇప్పుడు కనుక సార్ రిలీజ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నా దిగుతుందని విద్యా రాజకీయ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు గుర్తించుకోండి. మొన్న అహంకార పాలన తగ్గి గద్దె దించాం. ఈరోజు మిమ్మల్ని దించడం మాకు పెద్ద విషయం కాదు. నిరుద్యోగులు తలుచుకుంటే ఏమైనా జరుగుతుందని మళ్ళీ ప్రూవ్ చేశాం. తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చాం. మళ్ళీ అహంకార పాలన పోగొట్టాం. మళ్ళీ మీరు మోసపూరిత మాటలతో ఏమైనా చేసే కనుక బాగుండదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. సైకిల్ స్టూడెంట్ మనకి ఏం ప్రాబ్లం కాకపోతే కానీ అపార్ట్మెంట్ ఈ వల్ల సమాజానికి వచ్చినామా పోలీసులు ఇప్పుడు అడగదు ఇంగ్లీష్ చుట్టూ కూడా దీని కూర్చోవాలి మొత్తం పెళ్లి చేసిన మొత్తం